వెనిజువెలా అనేక ఒప్పందాలు చేసుకోబోతోంది. ఇంధన భద్రత, ఫార్మా రంగంలోనే ఇవి ఎక్కువ ఉండగా అసలు ఈ డీల్స్ వెనుక అమెరికానే కథ నడిపిస్తుందంటున్నారు. గల్ఫ్ వార్ సంక్షోభం నేపథ్యంలో మన అవసరాల కోసం మనం ఇంధన ఒప్పందాలు చేసుకుంటుంటే ట్రంప్ దాన్నే తమ వ్యాపారానికి అనువుగా మార్చుకుంటున్నారు. అదెలానో మీరే చూడండి. వెనిజువెలా వెనుక అమెరికా క్రూడ్ ఆయిల్ వ్యాపారం కోసమే తహతహ. ఓవైపు ట్రేడ్ డీల్ అంటూనే టారిఫ్ బాధుడు, బెదిరింపులు, ఒప్పందాలు రెండూ ఒకచోట కుదురుతాయా? గత నెలలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో చెప్పినట్లుగానే వెనిజువెలా అధ్యక్షురాలు భారత్ వచ్చారు. ఇక్కడ ఫార్మా రంగంలో, ఇంధన రంగంలో రెండు దేశాల మధ్య ఒప్పందాలు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వెనిజువెలాని ఇప్పుడు దాదాపు అమెరికానే శాసిస్తోంది. నికోలస్ మదురోని ఎత్తుకొచ్చి అమెరికా జైలులో పెట్టిన తర్వాత వెనిజువెలా ఆయిల్ అంటే అది అమెరికా ఆయిలే అంటూ ట్రంపే ఓ పెద్ద ప్రకటన చేశారు. అంతేకాదు, ప్రపంచ చమురు మార్కెట్లలో వెనిజువెలా క్రూడ్ ఆయిల్ విక్రయాలను పెంచాలనేది అమెరికా వ్యూహం. ఈ చమురు రాజకీయం వెనుక అమెరికా పెద్ద వ్యూహాన్నే నడుపుతోంది. రష్యా చమురుపై భారత్ ఆధారపడడాన్ని తగ్గించాలని వాషింగ్టన్ ఒత్తిడి చేస్తోంది. అంతటితో ఊరుకోకుండా రష్యా క్రూడ్ ఆయిల్ పై ప్రపంచ దేశాలకు తిరిగి ఆంక్షలు కూడా విధించింది. ఈ నేపథ్యంలో భారత్ 41 దేశాలతో ఇంధన ఒప్పందాలు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యధికంగా 303 బిలియన్ బ్యారెళ్ల అపారమైన ముడి చమురు నిల్వలు ఒక వెనిజువెలాలోనే ఉన్నాయి. ఇది సౌదీ అరేబియా, అమెరికా కంటే కూడా ఎక్కువ. అయినప్పటికీ గతంలో అమెరికా విధించిన ఆంక్షల వల్ల అక్కడ ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం ఇరాన్ సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాల నుండి భారత్కు వచ్చే చమురు సగానికి పడిపోయింది. సౌదీ అరేబియా సరఫరా ఏప్రిల్లో రోజుకు 6,70,000 బ్యారెళ్లు ఉండగా ఈ నెలలో అది 3,40,000 బ్యారెళ్లకు పడిపోయింది. ఈ లోటును పూడ్చడానికి వెనిజువెలా నుండి ఈ నెలలో రోజుకు 4,17,000 బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. వెనిజువెలాపై ఆంక్షల నేపథ్యంలో ఏప్రిల్ ముందు వరకు ఒక్క బ్యారెల్ చమురు కూడా భారత్ కొనుగోలు చేయలేదు. వెనిజువెలాపై ఎప్పుడైతే ఆంక్షలు ఎత్తివేశారో అప్పటి నుంచే భారీ ఎత్తున చమురు కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. అంతేకాదు, మిగతా దేశాల ముడి చమురుతో పోలిస్తే వెనిజువెలా నుంచి వచ్చే చమురు ఎక్కువ థిక్నెస్ ఉంటుంది. దేశంలోని రిఫైనరీలకు ఇటువంటి ఆయిల్ ఎంతో ఉపయోగం. రాబోయే రోజుల్లో కుదిరే ఒప్పందాలు భారత్ ఇంధన భద్రతను మరింత శాసించనున్నాయి. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇంకా పెరగకుండా ఉండాలంటే చమురు దిగుమతులు రేటు పెరగకుండా చూసుకోవాలి, కొరత లేకుండా చూసుకోవాలి. ఒపెక్ కూటమి నుంచి యుఏఈ బయటకు రావడంతో ఇక్కడి నుంచి కూడా చమురును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునేందుకు భారత్ ప్లాన్ చేస్తోంది. దీంతో పాటు వ్యూహాత్మక చమురు నిల్వల గిడ్డంగులను పెంచేందుకు కూడా కసరత్తు చేస్తోంది. అలా అవసరం కోసం మనం ఈ క్రూడ్ ఆయిల్ ని కొనబోతుంటే సందట్లో సడేమియాలాగా అమెరికా సొమ్ము చేసుకోవాలనుకుంటోంది.